గురుభ్యో నమః. ఏడవ భావంలో రాహు సంబంధాల గందరగోళం లేదా హఠాత్ ఆకర్షణ. ఏడవ భావంలో రాహు యొక్క సూచనలు తెలుసుకోండి మరియు ఉపశమనాన్ని ఉపాయాలు అనుసరించండి. జాతక చక్రంలో ఏడవ భావంలో రాహు. జ్యోతిశాస్త్రంలో ఏడవ భావం అనేది ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వివాహం, భాగస్వామ్యం, సంబంధాల అవగాహన మరియు జీవితంలో ముందుకు సాగే మార్గం చూపబడుతుంది. ఎవరి జాతకంలోనైనా రాహు ఏడవ భావం ఉంటే దాని ప్రభావం నేరుగా వివాహిత సంబంధము, భాగస్వామ్య ప్రవర్తన మరియు వ్యాపార భాగస్వామ్యంపై కనిపిస్తుంది. రాహు ఒక ఛాయాగ్రహం. ఇది హఠాత్ మార్పులకు, అదృష్టం ఎక్కువ హెచ్చుతగ్గుల్లో మరియు అనూహ్య పరిస్థితులు తెచ్చిపెట్టడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఏడవ భావంలో వచ్చినప్పుడు వ్యక్తి యొక్క ధోరణి సంబంధాల కొత్త విషయాలు కనుగొనే దిశగా మారుతుంది. అతను కానీ ఆమె కానీ త్వరగా ప్రభావితం అవుతారు మరియు త్వరగా విసుగు చెందవచ్చు. చాలాసార్లు రాహు ఈ భావంలో ఉండి భాగస్వామితో తప్పుగా అర్థం చేసుకోవడం, అనుమానము, కారణం లేని ఒత్తిడి లేదా దూరం సృష్టించవచ్చు. ఇది ఎల్లప్పుడూ చెడు ప్రభావాన్ని మాత్రమే ఇవ్వదు. రాహు ఎక్కడ ఉంటుందో అక్కడ వేగవంతమైన వృద్ధి, పెద్ద పేరు మరియు హఠాత్ లాభం వస్తుంది. ఇదే కారణంగా ఏడవ భావంలో రాహు ఉన్న వారికి కొందరికి వివాహం దూరపు నగరంలో లేదా వేరే దేశంలో జరుగుతుంది. కొందరి జీవిత భాగస్వామ్యం చాలా ఆధునిక భావాలతో ఆకర్షణీయంగా ఉండవచ్చు. వ్యాపార భాగస్వామ్యం కూడా ఈ గ్రహం హఠాత్తుగా అభివృద్ధి తీసుకురాగలదు. కానీ వ్యక్తి ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకుంటే మొత్తం మీద రాహు ఏడవ భావంలో జీవితాన్ని రోమాంచకమైన సవాళ్లతో కూడిన మరియు చాలాసార్లు గందరగోళంగా మార్చగలదు. కానీ సరైన అవగాహన, ఓపిక మరియు సరైన ఉపాయాలతో దాని ప్రభావాన్ని చాలా వరకు మెరుగ్గా చేయవచ్చు. ఏడవ భావంలో రాహు యొక్క సానుకూల ప్రభావాలు. ఆకర్షణీయమైన మరియు ప్రభావవంతమైన భాగస్వామి. రాహు ఈ భావంలో ఉంటే భాగస్వామి చాలా స్మార్ట్గా, ఆధునికంగా, ప్రభావవంతంగా లేదా ప్రజలతో ప్రసిద్ధి చెందినవాడుగా ఉండవచ్చు. చాలాసార్లు జీవిత భాగస్వామిని చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. దూరపు భాగస్వామితో వివాహం. అలాంటి వ్యక్తులు తరచుగా ఇతర నగరం లేదా రాష్ట్రము లేదా విదేశాల్లో పెళ్లి చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వేరు సంస్కృతి లేదా వేరు మతంలో కూడా వివాహాలు కూడా చూడబడతాయి. వివాహంలో వేగవంతమైన అభివృద్ధి, వ్యాపారంలో వేగవంతమైన అభివృద్ధి. రాహు హఠాత్తుగా అభివృద్ధిని తెచ్చిపెట్టే గ్రహం. అందువల్ల వ్యాపార భాగస్వామ్యంలో ఉండి త్వరగా లాభం లేదా ఒప్పందం లేదా విదేశీ పనిని చేయించగలదు. పబ్లిక్ సపోర్ట్. ఇలాంటి వ్యక్తులు ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉంటారు. సామాజిక జీవితం బలంగా ఉంటుంది మరియు కొత్త కనెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఏడవ భావంలో రాహు నకారాత్మక ప్రభావాలు. సంబంధాలలో తప్పుగా అర్థం చేసుకోవడం. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై వాగ్వాదం, అనుమానం లేదా దూరం రావచ్చు. చాలాసార్లు విషయం కారణంగా పెరిగిపోతుంది. సంబంధాలలో త్వరగా ఆకర్షించుకోవడం. వ్యక్తి త్వరగా ఎవరితో అయినా ప్రభావితం అవుతాడు. దీనివల్ల సంబంధాలలో గందరగోళం లేదా తప్పు నిర్ణయం ప్రమాదం ఉంటుంది. భాగస్వామి ప్రవర్తన అనియంత్రణంగా ఉండడం. చాలాసార్లు జీవిత భాగస్వామి మూడు లేదా ప్రవర్తన అర్థం కానిదే ఉండొచ్చు. అతను, ఆమె ఎప్పుడో మంచిగా, ఎప్పుడు చాలా భిన్నంగా ప్రవర్తించవచ్చు. వ్యాపార భాగస్వామితో ఘర్షణ. ఆలోచనలు ఏకీభవించకపోతే లేదా ఏదైనా విషయం నమ్మకం తగ్గిపోతే భాగస్వామిలో నష్టం జరగవచ్చు. ఏడవ భావంలో రాహు ఉంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? కోపంలో లేదా అనుమానంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోకండి. సంబంధాలలో బహిరంగంగా మాట్లాడడం అవసరం. త్వరగా ఆకర్షించుకోవడం లేదా వెంటనే నమ్మడం వీటి నుంచి దూరంగా ఉండండి. భాగస్వామ్యంలో వ్రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి. ఏడవ భావంలో రాహు ఉంటే సులభమైన మరియు ప్రభావవంతమైన ఉపాయాలు. జీవిత భాగస్వామికి గౌరవం చూపించండి. రాహు ఉత్తమమైన ఉపాయం ఏంటంటే మీ వివాహిత జీవితంలో గౌరవం మరియు ప్రేమతో కాపాడుకోవడం. దీనివల్ల గ్రహం యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది. శనివారం నువ్వుల నూనెతో దానం చేయండి. శనివారం లేదా అమావాస్య నాడు నువ్వుల నూనె దానం చేయడం వల్ల రాహు ప్రశాంతిస్తుంది. నారికేలం ప్రవహింపజేయడం. నీటి ప్రవాహంలో నారికేలం కొబ్బరికాయని ప్రవహింపజేయడం వల్ల నకారాత్మక ప్రభావం తగ్గుతుంది. నీలం లేదా బూడిద రంగు తక్కువగా ఉపయోగించడం. ఈ రంగులు తక్కువగా ఉపయోగించడం వల్ల ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా బట్టలలో నాగిని ఫోటో నాగదేవత నాగిని ఉంటుంది, ఇట్లా చుట్టుకొని ఉంటాయి చూడండి, ఒకటి జంట పాములు. ఆ ఫోటో మందిరం ఉంచకూడదు. ఇది రాహువును మరింత పెంచుతుంది. దీనివల్ల సంబంధాల్లో టెన్షన్ పెరగవచ్చు. ఓం రామ్ రాహవే నమః మంత్రాన్ని రోజుకు 180 సార్లు జపం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు రాహు శక్తి సమతుల్యం అవుతుంది. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.